విభూతి యొక్క మహామహిమని ఇప్పుడు నీకు చెబుతున్నాను, శ్రద్ధగా విను. ఒకసారి దుర్వాస మహర్షికి అమ్మవారి దగ్గరికి వెళ్ళాలనిపించింది. అమ్మవారి దగ్గరికి వెళ్ళాలంటే మణిద్వీపానికి వెళ్ళాలి కదా. ఆయన తెల్లవారుజామున లేచాడు. హాయిగా కాశీక్షేత్రానికి వెళ్ళి గంగానదిలో స్నానం చేశాడు. మొత్తం ఒళ్ళంతా విభూతి పూసుకుంటాడు. ఆయన ఆపాదమస్తకం విభూతి పూసుకుంటాడు. అందుకని ఒళ్ళంతా విభూతి పూసుకున్నాడు. ఇప్పుడు ఇక్కడి నుంచి మణిద్వీపానికి వెడుతున్నట్ట. మణిద్వీపానికి వెళ్ళాలంటే ముందు భూలోకం విడిచిపెట్టిన వాడు యమలోకానికి వెళ్ళాలి. యమలోకం దాటాక స్వర్గం, స్వర్గం దాటాక ఇంకా కొన్ని లోకాలు ఉంటాయి. అవన్నీ దాటాక చిట్ట చివరి అన్ని లోకాలు దాటి సత్యలోకానికి వెళ్ళాలి. దుర్వాసుడు ముందుగా పితృలోకానికి వెళ్ళాడు, అంటే యమలోకానికి వెళ్ళాడు. కదాచిదథ దుర్వాసాః పితృలోకం గతో భవత్. దుర్వాసుడు ముందుగా పితృలోకానికి వెళ్ళాడు. పైనుంచి వెళ్ళిపోదాం అనుకుంటుంటే కింద యమధర్మరాజు గారు చక్కగా ఆభరణములు పెట్టుకుని కిరీటం పెట్టుకుని పాపాత్ములకి తీర్పులు ఇస్తున్నాడు అనమాట. రే, నువ్వెవడవరా? నా పేరు ఫలానా అండి. ఎప్పుడు చచ్చిపోయావురా? 2019 సంవత్సరం ఫిబ్రవరిలో మార్చిలో పోయానండి. మార్చి 5వ తారీఖు నుంచి గుంటూరులో పురాణం జరుగుతున్నట్టుంది కదరా? అవునండి. 5వ తారీఖు నుంచి ఏప్రిల్ 5 వరకు జరుగుతుంటే నువ్వు 27వ తారీఖు మార్చిని వచ్చావు కదా ఇక్కడికి? అవునండి. ఈ 27వ తారీఖులో ఎప్పుడన్నా పద్మాకర్ గారి పురాణం విన్నావా? నాకెక్కడ టైం ఉందండే, సాయంకాలం పుడుకులు తిన్నానండి. హారి దుర్మార్గుడా, మార్చి 5 నుంచి ఏప్రిల్ 5 దాకా 32 రోజులు అంతటి మహానుభావుడు దేవీ భాగవతం చెబుతుంటే వినకుండా మధ్యలో పుడుకులు తింటావట్రా? ఒరే, వీడిని పుడుకులు వేయించినట్టు వేయించండి రా కుంభీపాకానికి అని చెబుతున్నట్టు ఆయన. ఇలా ఒక్కొక్కడికి ఆయన తీర్పులు చెబుతున్నాడు. దుర్వాసుడికి ఓహో పాపాత్ముల శిక్షలు ఇలా ఉంటాయా చూద్దామనిపించింది. అమ్మవారి దగ్గరికి వెడుతున్నవాడు కాస్త ఒక్కసారి అక్కడికి దిగాడు. దిగి యమధర్మరాజు దగ్గరికి వచ్చాడు. యముడి దగ్గరకు వచ్చిన ఆయన ఎలా ఉన్నట్ట? భస్మ సందిగ్ధ సర్వాంగ రుద్రాక్షాభరణాన్విత శివ శంకర సర్వాత్మన్ శ్రీమాతర్ జగదంబికే. ఆయన ఒళ్ళంతా విభూతి పూసుకున్నాడు, మెడనిండా రుద్రాక్షలు వేసుకున్నాడు. శివ శంకర సర్వాత్మ అని ఒకసారి, శ్రీమాత జగదంబ అని ఒకసారి, ఇటు శివుణ్ణి అటు అమ్మని తలుచుకుంటున్నాడు. అలా తన దగ్గరకు వస్తున్న దుర్వాసుడిని చూడడంతో యమధర్మరాజు గారు టక్కర లేచాడు. 2 చేతులు జోడించి వినయంగా నమస్కరించాడు. దుర్వాసుడు అంటే ఎముడికి కూడా ఆడలే. దుర్వాసుడు మహాశక్తి సంపన్నుడు అండోయ్, ఆగ్రహానుగ్రహ సమర్థుడు ఆయన, మహాత్ముడు ఆయన. అందులోనూ మణిద్వీపానికి డైరెక్ట్గా వెళ్ళగలిగే శక్తున్నవాడండి ఆయన. ఆయన సామాన్యుడా. అందుకే లేచి నిలబడి ఆసనం ఇచ్చి కూర్చోబెట్టాట. ఇంకా రకరకాల కబుర్లు చెప్పాడు. నేను వచ్చానని నాతో కబుర్లో పడిపోయి వీళ్ళ సంగతి మర్చిపోయామేమన్నట్ట. ఈ పాపాత్మల్ని విచారించి శిక్షలు వేయడం చాలా పెద్ద పనండి. వాళ్ళని అలా నిలబెడదాలంటే కంగారు లేదు, దిక్కుమాలను నిలబడితే కొంపేమలగదు. భూలోకంలో ఉన్నప్పుడు ఇన్ని రోజులు పురాణం వరకు ఇక్కడికి వచ్చినందుకు ఆ మాత్రం స్టాండ్ అనాలి. అక్కడ కూర్చోబెట్టి కూర్చోలేరు కనుక ఇక్కడ స్టాండ్ అంటే అక్కడ వీపేది బ్యాండే అని వాళ్ళని కూర్చోబెట్టి దుర్వాసుడితో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో యమధర్మరాజు గారికి నైరుతి దిక్కులో ఓ పెద్ద కాంపౌండ్ వాల్ ఉంది. ఆ కాంపౌండ్ వాల్ పక్కన నుంచి భయంకరమైన అలజడి వినపడిందట. ఎందుకో తెలుసా? యమధర్మరాజు గారు కూర్చున్న నైరుతి వైపు, ఆయనకి నైరుతి దిక్కులో ఒక పెద్ద నరకం ఉన్నది. ఆ నరకం పేరు కుంభీపాకం. తస్మింస్తు సమయే కుంభీపాకస్థానం తు పాపినాం ఘోర సమభవచ్ఛబ్దో హాహతాస్మేతి వాదినాం మృతాస్మేతి వదంత్యేకే దగ్ధాస్మేతి పరే జగుహు. యమధర్మరాజు గారేమో కూర్చున్నాడు, ఎదురుగుండా దుర్వాసుడు. వాళ్ళు ఏదో మాట్లాడుకునే లోపు యమధర్మరాజు గారి పక్కన ఉన్నటువంటి ఓ పెద్ద గోడవతల నుంచి బాబోయ్ చచ్చిపోతున్నామని ఒకట, మృతాస్మి అంటే అర్థమైందిగా మీకు, చస్తున్నామని ఒకళ్ళు, దగ్ధాస్మ కాలిపోతున్నాం బాబోయ్ అని ఒకళ్ళు, చిన్నాస్మ ముక్కలు ముక్కలైపోతున్నాం బాబోయ్ అని ఒకడు, వేగిపోతున్నామని ఒకరు. ఇలా అరిచి అరిచి చచ్చిపోతున్నారు అనమాట. చచ్చిపోతున్నాం, మాడిపోతున్నాం, వేగిపోతున్నాం, రక్షంతండోయ్ రక్షంతండోయ్ అని అరుస్తున్నారు. ఆ భయంకర శబ్దాలు, ఆ దారుణమైన దీనాలాపాలు మునిరాజు గారి చెవిలో పడ్డాయి. ఆయన కంగారు వచ్చింది. యమధర్మరాజుగా, నీ లోకంలో ఎప్పుడు ఈ గొడవ ఏమిటే బాబు, హాయిగా నీకంటే పద్మాకర్ గారి పురాణమేనేమి, ఎప్పుడైనా మంచి పురాణ కథలు అంటే అయ్యాక పులిహార కూడా పెడతారు, ఇక్కడ పులిహారకు బదులుగా ఈ పాపాత్మలు వేయించేస్తున్నట్టున్నావు అన్నట్ట. మరి ఏం చేయనండి, త్రిమూర్తులు ముగ్గురు కలిసి మంచి మంచి పోస్టులు ఇంద్రుడికి వాళ్ళకి ఇచ్చి నాకు ఈ పోస్ట్ ఇచ్చారండి, నా ఉద్యోగం నాదండి, వాడి ఉద్యోగం వాడిదండి అన్నాడు ఆయన. నిజంగా ఈ ఉద్యోగం కష్టమండి. యమధర్మరాజు గారి పోస్ట్ అంటే మాటల, ఈ దుర్మార్గుల్ని నిర్వికారంగా శిక్షించాలి, వేయించాలి, చేసిన పాపాలకు తగిన శిక్షలు వేయడం కూడా కష్టమే. అందుకని నాకు తప్పదన్నట్ట. అప్పుడు దుర్వాసుడు, ఆ కుంభీపాకం చూడాలనిపిస్తుంది, ఐ వాంట్ టు సీ దట్ కుంభీపాకం అన్నట్ట. మీరు చూస్తానంటే కాదంటామా, మీ మాటకి తిరుగుందిటండి బాబు, మీ మాటకి తిరుగుందంటే మా బతుకు తరిగినట్టే, వెళ్ళండి అన్నాడు ఆయన. అని తాను దగ్గరుండి కుంభీపాక నరకానికి తీసుకెళ్ళాడు. స్వయముగా దుర్వాసుని తీసుకెళ్ళాడు. ఆ గోడ దగ్గర ఓ పెద్ద నిచ్చెన లాంటిది వేశారు, దాని మీద నిలబడ్డాడు ఈయన. ఆ కాంపౌండ్ వాళ్ళ నుంచి లోపలికి చూశాడు. 81 అడుగులు ఎత్తున్న గోడట. ఆ గోడ వతలుంది కుంభీపాకం, మహావిశాలమైనది కుంభీపాకం అంటే.
ఆ కుంభీపాకాన్ని ఆసక్తిగా ఇలా తొంగి చూశాట. ఆ లోపల ఎవరెవరు ఉన్నారో చెప్పాడు. ఇప్పుడు ఎవరు? యమధర్మరాజు. ఏ శివద్రోహిణస్సంతి తథా దేవీ వినందకాహ ఏ విష్ణుద్రోహిణస్సంతి పతంత్యత్రైవతే మునే. ముని, ఇది కుంభీపాకం. ఇక్కడ పెద్ద పొయ్యి ఉంటుంది. ఆ పొయ్యి కింద కట్టెలు నిరంతరం కణ మండుతాయి. ఆ కట్టెల పొయ్యి మీద కొండ ఉంటుంది. ఆ కొండ ఇనప మూకుడు. ఆ ఇనప మూకుడులో నూనె పోస్తాం. ఆ నూనె చూసావా? కళ్ళ ఉడికిపోతుంది. అందులో పాపాత్ముల శరీరం వేసేస్తాం. వాడు ఉడికిపోతాడు. వాడిని మళ్ళీ పైకి తీస్తాం చట్రంతో. పైకి తీయగానే వాడి రూపం యథాతథంగా అయిపోతుంది. అప్పుడు వాడిని కాసేపు ఆ బూరెలు తీసే చట్రం లాంటి చట్రంలో పైకెత్తి, ఎరా అందులో కారిపోయినప్పుడు ఎలా ఉందిరా అంటే, బాబోయ్ ఉడికిపోయానండి, వేగిపోయానండి బాబోయ్ రక్షించండోయ్ అంటే, రక్షించమంటావా అనే ఆ చట్రాల 4-5 సార్లు ఊపి మళ్ళీ వేస్తారు అందులో. ఇలా వాడిని ఊపుతూనే ఉంటారు, వేయిస్తూనే ఉంటారు. వేయించి మళ్ళీ పైకెత్తితే వాడి రూపం యథాతథంగా అవుతుందిట. యమలోకంలోకి చావు ఉండదు కదా, ఆ శరీరం ఉడికిపోతుంది. మళ్ళీ పైకెత్తితే పూర్వంలా తయారవుతుంది. మళ్ళీ వాడిని వేయిస్తారు. బెదిరించి మరీ వేస్తారట. ఒక్క దెబ్బకి చంపేసిన పర్లేదు కానీ కొట్నా అంటే మా చెడ్డబాధ. అదేదో సినిమాలో పోలీస్ ఆఫీసరు నలుగురు కూర్చోబెట్టి వీపు నలుగు పోతాడు. వాడు కొట్టేయండి బాబోయ్ అంటే, ఆ చివరి నుంచి మొదలెడతాను రాయ్, నీ సంగతి తర్వాత చూస్తాను రాయ్ అంటాడనమాట. మొదటిసారి దెబ్బతింటే వదిలిపోతుంది, కానీ చివరిదాకా వాడు చూస్తూ ఈ భరించడం కష్టం. అలా వాళ్ళని ఏడిపిస్తూ ఇప్పుడు అన్నాడు ఆయన, ఎందుకు ఈ శిక్షలు అనుభవిస్తున్నారు? వీళ్ళు కొందరు శివద్రోహులు, వీళ్ళు అమ్మవారి పురాణం తిట్టారు, వీళ్ళు విష్ణుద్రోహులు, వీళ్ళంతా ఇందులో పడ్డారు. ఏ వేద నిందకాసంతి, వీళ్ళు వేదాలను తిట్టారు, అందుకే ఇందులో పడ్డారు. వీళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు, అందుకే ఇందులో పడ్డారు. ఈ విధంగా ఈ పాపాత్ములందరినీ ఇందులో వేస్తున్నాం అంటూ ఉంటే ముని తెల్లబోయి, ఇన్ని పాపాలు చేశారా వీళ్ళు అని ఇంకా తొంగి చూశాట. అలా తొంగి చూశాడో లేదో, ఆ మొత్తం కుంభీపాకంలో ఉన్న పొయ్యి మాయమైపోయింది, మంట మాయమైపోయింది, కొండలు మాయమైపోయాయి. అక్కడ మంచి అందమైన పారిజాత వృక్షాలు వచ్చాయి. నందనవనంలా తయారైపోయింది కుంభీపాకం అంతా. అక్కడున్న పాపాత్ములంతా, మాడిపోతున్న వాళ్ళంతా మీలాగా అందమైన శరీరాలు ధరించి రంభ, ఊర్వశి మొదలైన వాళ్ళతో నృత్యం చేసుకుంటూ తధీన్ ధీన్ తనన్నాడు పాడుకోవడం మొదలెట్టారు. అమృతం తాగుతున్నట్టు కులాసా కబుర్లు చెప్పుకుంటారట. హసంతికే చిత్ గాయంతి నృత్యంచిత తథాపరే. నవ్వుతున్నారు కొందరు, పాటలు పాడుకుంటున్నారు కొందరు అనమాట. లాహిరిలో అని పాడుకుంటున్నారు కొంతమంది, నృత్యం చేస్తున్నారు కొంతమంది. అక్కడికి మృదంగాలు వచ్చాయి, మురజములు వచ్చాయి, వీణలు వచ్చాయి, పాటలు పాడుతూ వాయిద్యాలు వాయించుకుంటారు కొంతమంది. మునిగారు తెల్లబోయారు. ఇందాకడ దాకా వేడి వేడి కొండలు ఉండాలి, మూకుళ్ళు ఉండాలి, మూకుళ్ళు పోయి కొత్త నాకుళ్ళు ఏమిటి, ఈ అందరూ కూడా హాయిగా స్వర్గంలో ఉన్నట్టుగా అప్సరసలతో తిరుగుతున్నారు ఏమిటి అన్నట్ట. అప్పుడు యమధర్మరాజు గారు కూడా తెల్లబోయి, మునీశ్వరా ఏమిటో తెలియట్లేదు, మీరు ఏమన్నా మంత్రించారంటే నేను మంత్రించలేదు యంత్రించలేదు అన్నాడు ఆయన. దాంతో యముడు కంగారు పడిపోయి వెంటనే ఇంద్రుడికి కౌరు పెట్టాడు. ఇంద్రుడు వచ్చాడు, ఇది నాకు తెలియదు బాబోయ్, నాకు తెలియటం లేదు అన్నాడు. మరి ఎవరికి తెలుస్తుంది? వెంటనే అందరూ కలిసి బ్రహ్మ దగ్గర మొరెట్టారు. బ్రహ్మగారు వచ్చారు. అప్పుడు చెప్పాడు ఆయన, ఏం చెప్పమంటావు ఆయన, ఇదంతా ఈ దుర్వాసుడి యొక్క ప్రభావం అన్నట్ట. దుర్వాసుడు అప్పుడు అన్నాడు, నేనేం చేయలేదండి, కనీసం మాట వరుసకు కూడా అక్కడ ఉన్నవాడిని చూసి నమశివాయ అని కూడా లేదు, ఏదో కుతూహలం కొద్దిగా చూశాను తప్ప యముడి శిక్షల్లో నేను వేలు పెట్టి శిక్షించే వాళ్ళని రక్షించమని నేను అనకూడదు, అది ధర్మవిరుద్ధం కదా అన్నాడు పాపం దుర్వాసుడు. అప్పుడు బ్రహ్మ చెప్పాట, బ్రహ్మలోక తత్పద్మదోపి వైకుంఠాద్విష్ట్రశ్రవ. బ్రహ్మగారు చెబుతున్న సమయంలో విష్ణువు కూడా వచ్చేటండోయ్ అదే చోటికి. బ్రహ్మ, విష్ణువు, ఇంతలో శివుడు వచ్చారు. ముగ్గురు వచ్చాక అప్పుడు బ్రహ్మని ఏం జరిగిందో చెప్పన్నాడు శివుడు. అప్పుడు చెప్పాడు బ్రహ్మ, ఇది కుంభీపాకం. ఈ నరకాన్ని చూసిన దుర్వాసుడు ఆశ్చర్యపోయి కొంచెం కంగారు పడి అని తల ఊపాడు. తల ఊపగానే ఆయన పెట్టుకున్న విభూతి అందులో రాలింది. ఆయన నుదుట ఉన్న విభూతి రాలడంతో ఆ కుంభీపాకం అలా అయిపోయింది. ఇంకెంతకంటే అదృష్టం ఉందండి. అంత విభూతి ఆయన పెట్టుకొచ్చాడు. భస్మస్నానం చేసి ఒళ్ళంతా విభూతి పెట్టుకుంటే ఒక్కసారి మన విభూతి రాలుతుంది. ఆ విభూతి ఆ కుండంలోకి రాలడంతో ఆ నుదుటి ఉన్న ఇంత భస్మం ఆ దెబ్బకి నరకకుండం కుంభీపాకం స్వర్గం అయిపోయింది. కాబట్టి భయంకర నరకమును స్వర్గముగా మార్చే శక్తి పరమ పవిత్రమైన విభూతి కొన్నది. ఇప్పుడు అర్థమైందా? అది కూడా పాల భస్మ కణాహ అన్నాడు. పూర్తి విభూతి కదట, ఈ నుదుటున్న భస్మ కణములు ఇన్ని రేణువులు పడితే కుంభీపాకం కాస్త స్వర్గం అయ్యింది. అందువల్లే మానవులు నిరంతరం భక్తితో విభూతి ధరిస్తే, ఆ విభూతి ధరించగా ఏ క్షణంలో అయినా వీడి అదృష్టం బాగుండి శరీరం విడిచిపెట్టడం జరిగితే వాడు మహాపవిత్రుడైపోతాడు, కైలాసానికి పోతాడు. ఇప్పుడు శివుడు ఏమన్నాడు తెలుసా? ఈ కుంభీపాకం బదులు కొత్త కుండం స్థాపించండి, ఇక్కడ నా లింగం స్థాపించండి. ఈ రోజు నుంచి ఈ పాత కుంభీపాకం పితృతీర్థము అని పిలువబడుతుంది. మల్లింగ స్థాపనం తత్ర కార్యం దేవాశ్చ సత్తమ. దేవతలారా, ఇక్కడ నా లింగం స్థాపించండి. ఈ లింగము యొక్క శక్తిని భూలోకంలో ఇంకో చోట కూడా ఇస్తున్నాను. భూలోకంలో ఒరిస్సాలో వైతరణి అని ఒక నది ఉంది, మీకు తెలుసు కదా, అక్కడికి వెళ్ళండి. ఈసారి ఓడ్యానం గిరిజాదేవి దగ్గరికి వెళితే అటువైపు వెళ్ళేటప్పుడు ఈ లింగము యొక్క శక్తి కలిగిన మరొక లింగం భూలోకంలో ఉన్న వైతరణి దగ్గర పాతి పెట్టండి. అక్కడ కూడా లింగ స్థాపన చెయ్యండి. ఇక్కడ పితృలోకంలో ఉన్న ఈ లింగము, అక్కడున్న ఆ లింగము
నా విభూతి మహిమకు చిహ్నములు. ఎవరైనా జీవితంలో వాటిని చూచిన వారికి కూడా పాపాలపై తరిస్తారు. ఇది కాక ఈ రోజు నుంచి నేను ఆదేశిస్తున్నాను, పితృకార్యములు చేసినా దేవకార్యములు చేసినా ఏ మంచి పని చేసినా విభూతి ధరించండి, త్రైలోక్య పూజితులవుతారు, శుభములు పొందుతారు అని శివుడు కూడా ఆజ్ఞాపించాడు. ఇది విభూతి మహిమ అని నారాయణుని ద్వారా విన్నాడు. నారాయణుడు నారదునికి విభూతి మహిమ చెప్పాడు. రేపు గాయత్రి మహిమ, ఆ తర్వాత కొద్దిగా మణిద్వీప వర్ణన కూడా మొదలవుతుంది. ఎల్లుండి